భూమి మీద ఉన్న రైతాంగానికి భూమ పెడుతున్న రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని గొర్లవేడు పరిసర ప్రాంతాలను అయితే తిరుగుతున్నాం. మనతో పాటు పింగిలి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ యొక్క రైతు యొక్క స్పెషాలిటీ ఏంటంటే పత్తి మిరప పంటలను సాగు చేస్తూనే ఇటు పండ్ల తోటల వైపు సాగు వైపు మొగ్గు చూపుతున్నాడు. ప్రజెంట్ అయితే ఆయన దాదాపుగా 1 ఎకరం ప్రాంతంలోనైతే డ్రాగన్ ఫ్రూట్ పంటను పండిస్తున్నారు. లాభాల బాటలోనైతే ముందుకు వెళ్తున్నారు. పలువురి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మరి దీనికి సంబంధించి ఏమేమి ఖర్చు వచ్చింది, ఈ ఒక్క మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, రకం ఏంటిది, అసలు మార్కెట్ లో దీని యొక్క డిమాండ్ ఎలా ఉందనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పింగిలి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఓకే, మొత్తానికి మీరు గొర్లవేడులో ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పంటను పండిస్తున్నారని విషయాన్ని తెలుసుకున్నాము. మీ దగ్గర రావడం జరిగింది ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి సమాచారం తెలుసుకొని. ఓకే, మొత్తానికి మీకు ల్యాండ్ ఎన్ని ఎకరాల ఉంది? మాకు 4 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. జనరల్ గా పత్తి తోట పండిస్తారు ఎప్పుడు ఎవరైనా. ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చిందంటే అందరు కాకుండా వేరే కొత్త పంట పండిద్దామని యూట్యూబ్ లో చర్చ చేసిన, ఒక 4-5 నెలలు చర్చ చేసిన. చర్చ చేసి తోటలు చూసి వచ్చిన, పోయి చూసి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే బాగానే ఉంటది, ఎత్తు పరంగా కూడా చాలా మంచిది. ఈ భూపాలపల్లి ఏరియాలో ఎక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోటలు లేవు, సరే అందరికి మంచిగా ఉంటదని ఆలోచన వచ్చి పెడదాని ఆలోచన వచ్చింది, పెట్టినాం. ఎక్కడ మీరు ఎక్కడ తెలుసుకున్నారు? యూట్యూబ్ లో సెర్చ్ చేసినాక మళ్ళీ ఎక్కడ? యూట్యూబ్ లో సెర్చ్ చేసినాక సంగారెడ్డి పోయినాం. సంగారెడ్డి పోయినాక కరీంనగర్ జగిత్యాల చూసి వచ్చినాం. పోయి 4 తోటలు చూసినాక వాళ్ళ గురించి మాట్లాడినాం. ఎట్లా ఉంటది, ఎంత ఖర్చు వస్తుంది దీని అంటే, వాళ్ళు ఏపీలు ఎకరానికి 500 పోల్స్ పడతాయి అన్నారు. ఎకరానికి 2000 మొక్కలు. ఇక మొత్తం కలిపి ఫెన్సింగ్ తోటి ఒక 6 లక్షల ఖర్చు వచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రకారం. మీకు ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు? ఒక 1 ఎకరంలో సాగు చేస్తున్నారు. 3 సంవత్సరాలు అయితే మొత్తం ఎన్ని పోల్స్ పట్టాయి? 500 పోల్స్ పట్టినాయి. 2000 మొక్కలు ఎకరానికి. 2000 మొక్కలు అంటే ఒక్కొక్క పోల్ ధర మొత్తానికి ఎంత ఖర్చు వచ్చింది? టోటల్ గా 6 లక్షలు వచ్చింది మొత్తం ఓన్లీ అంటే ఫెన్సింగ్ పోల్, డ్రిప్ ఇరిగేషన్, టోటల్ పెంట, ఫర్టిలైజర్ తోటి. ఓకే ఓకే. అంటే మీరు డ్రాగన్ కి సంబంధించి ఇవి ఎక్కడ తీసుకున్నారు మొక్కలు కానివ్వండి? ఈ మొక్కలు సంగారెడ్డిలో తీసుకొచ్చిన నేను. 50 రూపీస్ ఒకటి మొక్క ఇచ్చిళ్ళు, 50 రూపాయలకు మొక్క ఇచ్చిళ్ళు. తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు 3 years అవుతుంది. సెకండ్ ఇయర్ క్రాప్ ఇది. చాలా మంది తీసుకుపోతుళ్ళు. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినా కూడా, ప్లేట్లెట్స్ తగ్గినా కూడా తొందరగా కవర్ అవుతుందని చాలా మంది తోటకాడికి వచ్చి తీసుకుపోతారు. రోడ్డుకే ఉన్నది. మళ్ళీ ఆర్గానిక్ ఫ్రూట్ మేము ఫర్టిలైజర్ వేయకుండా పండిస్తున్నాం. టేస్ట్ బాగున్నాయని చాలా మంది వచ్చి తీసుకుపోతారు. ఓకే ఓకే. అంటే మామూలుగా మీరు సంగారెడ్డి నుంచి తెచ్చుకుంటున్నారని చెప్పారు. వాళ్ళు ఎట్లా ప్యాకింగ్ చేసి ఎట్లా ఇచ్చారు? డైరెక్ట్ ఈ పిలికల్ని ఇచ్చేసారా? వాళ్ళు మనకు స్టెమ్లు కట్ చేసి ఇస్తారు. కాసిన స్టెమ్ ఉంటది కొమ్మ, దాన్ని కట్ చేసి ఇస్తారు. 50 రూపాయలకు ఒక మొక్క ఇస్తారు. 50 రూపాయలు డైరెక్ట్ ఇచ్చేస్తారా? దానికి ఏమన్నా కవర్ ప్యాకింగ్? నర్సరీ చేసి ఇస్తారు. వాళ్ళే నర్సరీ చేసి ఇస్తారు. ఒక్కదానికి 50 రూపాయలు పెట్టి ఇస్తారు మనం. ఓకే ఓకే. మీరు ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పెట్టే ముందు నేలను ఎలా తయారు చేసుకున్నారు? దీనికి నేలను మొత్తం ఫ్లౌ దున్నాలి ఫస్ట్. ఓకే. ఫ్లౌ దున్ని మనం మెజర్మెంట్ కొలతలు వేసుకోవాలి. 10x8 ప్లేసెస్ పెట్టుకొని డ్రిల్ వేయాలి. ఫస్ట్ డ్రిల్ హోల్స్ డ్రిల్ వేయాలి. ఇక్కడ ఎవరు రాకుంటే హైదరాబాద్ నుంచి మిషన్ తీసుకొచ్చినాం. అంటే మీరే కొనుకొచ్చినాం. 25,000 తీసుకొచ్చినాం. ప్రత్యేకంగా దీని గురించి 500 డ్రిల్ అంటే ఎవరు రారు. కొనుక చేసినాం. వేసి పోల్లు, రింగ్స్, చెట్లు ఇవన్నీ పెట్టడానికి 2 months పట్టింది మొత్తం. ఇక సమ్మర్ మొత్తం ఇదే పని. ఓకే ఓకే. అంటే మొత్తానికి మీరు ఈ యొక్క స్టెమ్స్ నాటింది ఏ నెలలో? జూన్ లో నాటినాం. జూన్ లో నాటారు. జూన్ లో అంటే 2 సంవత్సరాల కిందట, 2 years కింద నాటిన తర్వాత 2021 జూన్ లో. దీనికి అనుకూలమైన సమయం అదేనా? అదే జూన్ లోనే. జూన్ లో పెడితే వెదర్ కూల్ ఉంటది, పెరుగుతుంది. సమ్మర్ లో పెడితే ఏంటంటే పెరగదు. అంటే కొన్ని చోట్ల సమ్మర్ లో కూడా ఈ యొక్క పండు అనేది పండుతుంది కదా. సమ్మర్ లో అంటే పైన మల్చింగ్ చేస్తారు, అది దాని ద్వారా పండిస్తారు అది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న రకం పేరు ఏమైనా ఐడియా ఉన్నది? అమెరికన్ బ్యూటీ. ఇది అమెరికన్ బ్యూటీ. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నది ఇదే అనుకుంటా. చాలా ఉన్నాయి, కాకపోతే ఇది టేస్ట్ పరంగా మంచిగా ఉంటది, నిల్వ కూడా ఎక్కువ ఉంటది. దీనికి ఇప్పుడు కోసిన తర్వాత ఎన్ని రోజుల వరకు? తర్వాత వారం రోజుల దాకా ఉంటే మంచిగా ఉంటది. వారం రోజుల వరకు బాగుంటది. ఓన్లీ ఇది మొత్తం అంటే ఇలా 2 రకాలు ఉంటాయి కదా, వైట్ అండ్ పింక్. ఆయన వైట్ ఉంటది, పింక్ ఉంటది. ఇది పింక్, వైట్ పుల్లగా ఉంటది. ఇష్టంగా తినరు దాన్ని, ఇష్టంగా బాగా తింటారు. మొత్తానికంటే ఈ పండ్లు పెట్టిన కంచెలు అయితే మనకు మిగతా పంటల కన్నా బెటర్. మిగతా పంటల కంటే బెటర్ ఉంది, చాలా బాగుంది. అంటే 1 ఎకరంలో మొత్తం మీరు స్టెమ్స్ పెట్టే వరకు మొత్తం ఎంత ఖర్చు వచ్చిందండి? మొత్తం స్టెమ్స్ పెట్టే వరకు 6 లక్షలు వచ్చింది. మొత్తం మీరు మొక్క తెచ్చుకునే అవన్నీ ట్రాన్స్పోర్ట్, డ్రిల్ ఇవన్నీ కలిపి, డ్రిల్, డ్రిప్ ఇరిగేషన్ టోటల్ గా
మొత్తం 6 లాక్ వచ్చింది ఎకరానికి. ఓకే, ఏం చెప్తున్నారంటే ఎలాంటి రసాయన ఎరువులు కూడా మందులు కూడా వాడకుండా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ కాలంలో ఎక్కువ చూసుకున్నట్లయితే సేంద్రియ వ్యవసాయం వరకు కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అంటే మీరు ఎలాంటి పద్ధతులను ఇక్కడ పాటిస్తున్నారు మీ పంటలో? మేము ప్యూర్ ఆర్గానిక్ తోనే చేస్తాను, ఫర్టిలైజర్ ఇట్లా ఏం వేస్తలేము. ఓకే, ఆవుల పెంట తీసుకొచ్చినాం, ఇయర్లీ 40,000 రూపాయల పెంట పోస్తుంది దీనికి ప్రతి సంవత్సరం, ప్రతి ఇయర్ 2 times పోయాలి. అంటే ఎప్పుడెప్పుడు పోస్తారు? మేలో పోస్తాం, ఓకే, మళ్ళా ఆగస్ట్ లో పోస్తాం. ఇప్పుడు పోయాలి ఆగస్ట్ లో కంపల్సరీ పోసి మళ్ళీ మీరు ఎట్లా దీన్ని ఎట్లా పోసి ఇట్లా కూలీలో పెడతాం, పెట్టంతా మిక్సింగ్ చేసి గడ్డి లేకుండా నీట్ గా చేస్తాం. ఓకే, అంటే దాని వల్ల మనకి ఈ మొక్కకు ఎట్లా ఎట్లా యూజ్ అవుతుంది? దాని వల్ల ఫుడ్ అది ఖరాబ్ కాదు అన్నట్టు, ఫుడ్ ఖరాబ్ కాదు, టేస్ట్ బాగుంటది. మనం ఫర్టిలైజర్ అయితే ఏముంటది అంటే సైజ్ వస్తుంది కానీ టేస్ట్ ఉండదు, దాని నిల్వ గుణం ఉండదు, తొందరగా ఖరాబ్ అవుతుంది ఫ్రూట్ అనేది. ఇట్లా ఆర్గానిక్ తో చేస్తున్నాం కాబట్టి నిల్వ గుణం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. ఓకే, మీరు ఈ డ్రిప్ కు సంబంధించి మీరు ఏమైనా ప్రైవేట్ గా కొనుక్కున్నారా, ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా? గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే ఏం రాలే మాకు, మొత్తం ఓన్ క్యాష్ పెట్టి తెచ్చుకున్నాం. టోటల్ డ్రిప్ గానీ, పోల్స్ గానీ, మొక్కలు గానీ, ఈ ఎరువులు గానీ అన్ని పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. అంటే డ్రిప్ గా సెపరేట్ గా చూసుకున్నట్లయితే దానికి ఎంత ధర వచ్చింది? ధర పెట్టి డ్రిప్ కు 30,000 అయితే 30,000. అంటే బెండలు ప్లస్ మనకు డ్రిప్పర్స్ పెట్టాలి, పోల్ డ్రిప్పర్స్ పెట్టాలి. డ్రిప్పర్స్ పెట్టడం వల్ల ఆ యొక్క డ్రాప్స్ ఆడుతాండి, అవి ఆడుతాండి మోటార్ వేస్తే అంతే చిన్న చిన్న పోతుంది, మళ్ళీ నీటి ఆదాయం కూడా తగ్గుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ లో మీరు ఎప్పటి నుంచి, ఇప్పుడు మీరు 2020 కూడా జూన్ లో పెట్టారు, మీకు ఎప్పటి నుంచి క్రాప్ అనేది మనకు వచ్చింది? మనకు 2022 నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. జనరల్ గా 1,00,000 రూపాయల దాకా వచ్చినాయి ఫస్ట్ ఇయర్. అంటే ఎన్ని టన్నులు క్వింటాలు లెక్క చెప్తారు? 1 టన్ను వచ్చింది. 1 టన్ను వరకు. అంటే అప్పుడు ఎంత ఉండే ధర? 200 kg అమ్మిన పోయినసారి. 1 టన్ను దాకా వచ్చింది. కొన్ని ఖర్చులు పోయినా కూడా మనకు 1,00,000 రూపాయల వరకు అయితే వచ్చినాయి. అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈల్డింగ్ తక్కువ వస్తుంది, ఇప్పుడు సెకండ్ ఇయర్ క్రాప్ కాబట్టి ఎక్కువ వస్తుంది, 2 టన్నుల దాకా వస్తుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఎన్నోది మీరు అమ్మేది? ఇప్పుడు ప్రెసెంట్ అమ్ముతున్నారు కదా, ఇప్పుడు థర్డ్ ఇయర్ క్రాప్. ఇది థర్డ్ ఇయర్ క్రాప్. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎంత తీసారు మీరు దిగుబడి? ఫస్ట్ ఇయర్ మనం పెడతాం కాబట్టి క్రాప్ రాదు, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సెకండ్ ఇయర్ 1 టన్ వచ్చింది, 1 టన్ వచ్చింది అంతే. ఇప్పుడు సెకండ్ ఇయర్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఇయర్ 3 to 4 టన్ దాకా వస్తుంది. ఓకే ఓకే, మామూలుగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సంబంధించి పూత వచ్చే టైంలో వాటి చుట్టూ ఒక చీమలు అవి తిరుగుతాయని మేము గమనించాం. అంటే ఇతర పంటలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇది ఫ్రూట్ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఎర్రజీమలు వస్తాయి. ఎర్రజీమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం నిమ్మలు స్ప్రే అయితే సరిపోతుంది. నిమ్మలు చేదు ఉంటాయి కాబట్టి దాని వాసనకు అవి ఫుడ్ తినేవి, అవి వాటిని ఎక్కితే మళ్ళీ కిందికి దిగుతాయి. ఓకే, మొత్తానికి అయితే ఈ పంట గురించి మిగతా పంటల కన్నా బెటర్ అనిపిస్తుంది. మిగతా పంటల కంటే బాగానే ఉన్నది. మిగతా రైతులు ఏమంటున్నారు మిమ్మల్ని చూసి? కూడా మిగతా రైతులు ఎక్కడ చూడలే మీ తోటను, గొర్రెల పెట్టినాం, హెల్త్ పరంగా కూడా ఎక్కడికి వరంలో తెచ్చుకునేది. ఈ గొర్రెల అందుబాటులో భూపాలు వెళ్ళి జంగేడు, కాశింపల్లె చుట్టుపక్కల అందరు వచ్చి తీసుకపోతే ఇక్కడికి వచ్చి. ఓకే, మీరు ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ఇతర ప్రాంతాలకు కూడా మీరు వెళ్తా ఉంటారా? భూపాలపల్లికి కూడా పంపించినాం మొన్న, కావాలంటే. అంటే అక్కడ మార్కెట్ జరిగినప్పుడు వెళ్తారా, లేకపోతే ఎవరికైనా గుత్తగా పోసొచ్చినాం మొన్న. వాళ్ళు కూడా ఇష్టంగానే అయితే తీసుకుంటారు. బయట తీసుకుంటే ఖరాబ్ అవుతాయి అన్న, మీ దగ్గర తీసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాను మాకు అన్నారు వాళ్ళు. ఒక ఈ వీడియో యొక్క స్పేసింగ్ ఎంత అన్నారు దీనికి? 10x8. 10x8. మరి ఈ మధ్యలో ఖాళీ ప్లేస్ లో మీరు అంత ముందు పెట్టిన టైంలో ఏమైనా పెట్టారా? ఆ ఖాళీ ప్లేస్ లో ఒక 2 years మిర్చి పెట్టినాం. ఇప్పుడు ఈ ఇయర్ గా కొంచెం పుచ్చుకపోతాయి పెట్టేస్తాయి, ఎందుకంటే ఇవి అటు ఇటు పుచ్చుకపోతాయి, నడవస్తలేదు. అప్పుడు మరి ఇందులో పెట్టినప్పుడు మనకు మిర్చికి ఎంత దిగుబడి వచ్చింది? మనకు 15 క్వింటాలు వచ్చింది. 15 క్వింటాలు అంటే ఎకరంలో 15 క్వింటాలు. ఎకరమా లేకపోతే మొత్తం ఎకరం అంటే మనకి డిస్టెన్స్ పోతుంది కాబట్టి 30 గుంటలు. 30 గుంటలు అయితే నిజం 30 గుంటలు అంటే 15 క్వింటాలు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు పశువుల పేడ ఇవన్నీ కాబట్టి దానికి యూజ్ అవుతుంది మంచిగా. అంటే ఎండాకాలంలో దీనికి వాటర్ ఎక్కువ ఇవ్వాలా, లేకపోతే ఎప్పుడు దీనికి ఏ టైంలో బాగుంటది? దీనికి సమ్మర్ లో వాటర్ అసలుకే ఇవ్వద్దు, 15 రోజులకు ఒక 1 hour ఇవ్వాలి అంతే. 15 రోజులకు ఒక 1 hour ఇవ్వాలి. ఈ వర్షాకాలం అవసరమే లేదు, ఈ వర్షాలు కొడితే కూడా సెట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ లో మనం వాటర్ ఇస్తే ఏమైతుంది అంటే దాంట్లో మొత్తం వాటరే ఉంటది, మొత్తం ఎల్లోయిష్ అవుతుంది. చితికిపోతాయి కదా, చితికిపోతాయి, ఎల్లోయిష్ అయి చితికిపోతాయి. ఇక 15 రోజులకు ఒక 1 hour ఇస్తే సరిపోతుంది. ఓకే ఓకే, మిగతా రైతులకు కూడా కొంతమంది మన వీడియోల వల్ల ఏదో ఒక రకంగా చూసి ఇంట్రెస్ట్ చూపితే మీరు వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు? నేను ఎలాంటి సలహాలు అంటే కొంచెం ఒక 1 year మాత్రం బాగా హార్డ్ వర్క్ చేయాలి, కష్టం బాగుంటది. ఒక 1 year తర్వాత బాగానే ఉంటది. అలా ఇంట్రెస్ట్ రైతులు పెట్టుకుంటూ చాలా మంచిగానే ఉంటది. అంటే మీరు మిమ్మల్ని సంప్రదిస్తే మీ దగ్గర నుంచి ఏమైనా స్టెమ్స్ ఇస్తాం, డిసెంబర్ లో ఇస్తాం. డిసెంబర్ లో అంటే ఎంత ఒక స్టెమ్? ఇట్లా మీరు నర్సరీ చేసిస్తే 50 రూపాయలు, వాటి స్టెమ్ కట్ చేసిస్తే 20 రూపాయలు. అంటే నర్సరీ చేసి ఎట్లా మీరు ఎట్లా చేస్తారు? నర్సరీ అంటే స్టెమ్ కట్ చేయాలి, కట్ చేసినాక నీడకు ఒక 15 రోజులు ఆరబెట్టాలి. దాన్ని
ఆరబెట్టినాక మల్చింగ్ కవర్లు ఉంటాయి కదా, అవును. ఎర్ర మట్టి పెంట మిక్సింగ్ చేసి అలా పెట్టి పెడతాం. పెట్టినాక నెల రోజులకు దానికి ఏరు పుడుతుంది. ఏరు పుట్టినాక నెల రోజులకు ఒకసారి గ్రోతింగ్ వస్తుంది. గ్రోతింగ్ వచ్చినాక జూన్ లో పెట్టుకోవాలి. ఓకే, అంటే దాని వల్ల మంచిగా ఎన్నుకోవడానికి డైరెక్ట్ ఇంకా కవర్ తోటి డైరెక్ట్ పెడితే డైరెక్ట్ పెరుగుతుంది అంతే. ఓకే, మీరు గుంతలు తీసుకునే టైంలో ఈ మొక్క పెట్టేటప్పుడు ఏమేమి పదార్థాలు లోపల వేసిండు? దీనికి ఆవుల పెంట వేసినాం, ప్లస్ వేపపిండి, ట్రైకోడర్మా 3 మిక్సింగ్ చేసి పోసినాకనే చెట్లు పెట్టినాం. ఓకే, ఇప్పుడు మనకు కాయలు అనేవి ఏ రోజు నుంచి వెళ్ళి ఏ నెల నుంచి వెళ్ళి ఏ నెల వరకు వస్తుంది? మొత్తం దీని యొక్క పంట కాల పరిమితి మనకు దీనికి జూన్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, జూన్ నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ నవంబర్ దాకా వస్తుంది. 5 నెలలుగా వస్తుంది. ఇయర్ సంవత్సరానికి 5 నెలలుగా వస్తుంది. పక్క రోజుకు కటింగ్ చేస్తూనే ఉంటారా? రోజు అంటే ఇప్పుడు కటింగ్ వచ్చినప్పుడు 15 రోజులు వస్తుంది. మళ్ళీ మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్ ఉంటది, మళ్ళీ కంటిన్యూ వస్తుంది. మరి ఈ టైంలో మీరు ఇప్పుడు కొన్ని కోస్తున్నారు, ఇట్లా పరిస్థితి ఉంది, మళ్ళీ మీరు దీనిపైన ఏమైనా స్ప్రే చేస్తారా? ఫ్లవరింగ్ ఆటోమేటిక్ గా అదే వస్తుంది. అంటే దీనికి ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ మనం చేసేది ఏముండదు, ఆటోమేటిక్ ఫ్లవరింగ్ అదే వస్తుంది, అదే ఫ్రూట్ అవుతుంది. ఓకే ఓకే, మొత్తానికి అయితే ఈ పంట వలన అయితే కొంచెం ఇది ఎన్ని సంవత్సరాల పరిమితి అంటే మీరు ఏం చెప్తారు? ఇది 20 years అన్నారు వాళ్ళు, కానీ ఒక 15 సంవత్సరాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ పూల్స్ కూడా కాదు, ఎందుకంటే మనం కూరగాయల పంటలు పండించుకున్నా బెటర్. మొత్తం అంటే ఇప్పుడు ఇది ఒక డబ్బా షేప్ లో ఉంది కదా, డబ్బా షేప్ లో ఉన్నదానికి కూడా మొత్తం కలిపి అందులోనే మీకు ఒక 6 లక్షల సెట్ అయింది. పోలు రింగు 500కి ఇచ్చారు కరీంనగర్. అంటే రింగు యొక్క గొప్పతనం ఏంటిదండి? రింగు వేసుకోవడానికి కారణం జనరల్ గా టైర్లు వేస్తారు, చాలా లైఫ్ ఉండేవి. అవి సిమెంట్ రింగ్ అయితే కొంచెం ఎక్కువ లైఫ్ ఉంటదని అలా ప్లేస్ పైన ప్లేస్ ఎక్కువ ఉంటది బిల్ వేయడం వల్ల. టైర్ దగ్గర ఉండడం వల్ల చెట్టు వెడల్పు రాదు. కొంతమంది ఇట్లా ఇనుప సలాకులు కూడా ప్లేస్ లెక్క పెడతా ఉంటారు, దానికని ఇది బెటర్. రింగ్ సిమెంట్ రింగ్ మంచిగా ఉంటుంది, ఉంటది దానికి. ఈ పంట వేయడం వలన మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? ఏమైనా విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇది అబ్బా ఇది ఒకటి వెసులుబాటు లేదు అని ఏమైనా అనిపించిందా? వెసులుబాటు అంటే వీటికి అంత ముళ్ళు ఉంటాయి, కట్ చేసి కొంచెం ఇబ్బంది ఉంటది. గ్లౌజ్ వేసుకుని కట్ చేయాలి. గ్లౌజ్ వేసుకుని ఎట్లా కటింగ్ చాక్ తోటి చేస్తారా? దీనికి ఉంటుంది కట్ చేసేది. అలా మీరే దింపుతారా లేబర్స్? మేమే దింపి ఇక్కడ తోటకాన్ని అమ్ముతున్నాం. కడియడం అయితే ఒక పరికరం పెట్టి కట్ చేసేది ఉంటది, కట్ చేస్తాం. మామూలుగా అయితే ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉందంటారు సెకండ్ క్రాప్ లో? సెకండ్ క్రాప్ లో ఒక 3 lakhs వస్తాయి అనుకుంటున్నాను. 3 lakhs అందులో అన్ని పోను ఎంత మిగులుతుంది? అందులో ఒక 50,000 మెయింటెనెన్స్ పోతుంది. అంటే 2,50,000 మిగులుతాయి. అంటే ఎన్ని టన్నులు క్వింటాల్స్? టన్స్ అంటే మనకు ఈసారి 3 టన్నులు వెళ్తా అంచనా వేస్తాను. పోయినసారి 1 టన్ వెళ్ళింది, 1 లక్ష రూపాయలు మనకు మిగిలినాయి. ఇప్పుడు ఒక 3,50,000 పోయినా కూడా 2,50,000 మిగులుతాయి మీరు. మొత్తానికి అంటే మా రైతులకు సోదరులకు ఏం చెప్తారు? మీ యొక్క అనుభవాలు ఒకసారి షేర్ చేసుకోండి. రైతు సోదరులు పెట్టాలనుకుంటే ఎవరన్నా మంచిగా ల్యాండ్ ఉండాలి, ఒక్కడిసారి పెట్టుబడి అయితే దీనికి ఒక్కడిసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. పైసలు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, మళ్ళీ బయట అప్పులు తెచ్చి లాభాలు బాగానే వస్తాయని యూట్యూబ్లో చూసి మోసపోకండి. తోటని విజిట్ చేయండి. విజిట్ చేసినాక 2-3 తోటలు విజిట్ చేసినాక మీకు నచ్చితేనే నచ్చిన మొక్కను ఎన్నుకొని తోటలు పెట్టండి. యూట్యూబ్లో చూసి 5 లక్షలు వస్తాయని 10 లక్షలు వస్తాయని చాలా మంది మోసపోతారు. అట్లా మోసపోయి 2-3 ఎకరాల ల్యాండ్ అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు కరీంనగర్ ఏరియాలో. యూట్యూబ్ లో చూసి తోటని విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ చేసినాక అలా సలహాలు తీసుకున్నాక మీరు ప్రిపేర్ కాండి. తప్పకుండా వాస్తవం మీరు చెప్పినట్టే. అంటే మనం కూడా ఏంటంటే జెన్యున్ గా పెడతాం. మీరు ఒక ఇచ్చిన ఫీడ్బ్యాక్ ను దాంట్లో పెడతాం తప్పించి ఇందులో 5 లక్షల లాభం వస్తుంది, ఇది 10 లక్షలు వస్తుంది, నేను రాజైనా అనే లాంటిది మన ఛానల్లో ఉండదు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే చూస్తున్నారు. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఫీల్డ్ మీద పోయి ఆ యొక్క రైతును కనుక్కొని చేసిండ్రు. మీ తరపున కూడా అంటే ఎవరైనా ఉన్నారనుకో మనం కూడా మళ్ళీ ఇంకోసారి ఒక లైవ్ ప్రోగ్రామ్ లెక్క కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే రైతు సోదరులు మీరు కూడా గమనించాలి. ఎందుకంటే అన్న పింగిలి రవీందర్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మీరేదో అంటే యూట్యూబ్లలో కూడా మనం తమ్నేల్స్ ల ప్రకారంగానైతే 5 లక్షలు 10 లక్షలు నాకు 50 లక్షలు వస్తున్నాయని కూడా ఒక విషయాలను మీరు ఎంత నమ్మకుంటే బెటర్. ఎందుకంటే మనం లోపలికి వచ్చినాక వీడియోలో ఆ రైతు ఏం చెప్తున్నాడు, మరి ఆ యొక్క రైతు ఫోన్ నెంబర్ కనుక్కోండి. కనుక్కున్నాక ఒకసారి వీలు చూసుకొని ఆ రైతు దగ్గరకు పోతే బాగుంటుందని ఇతను రైతు అయితే ప్రయత్నంగా సక్సెస్ఫుల్ గానైతే చెప్పడం జరిగింది. ఈ లాభాల బాటలోనైతే రైతు పింగిలి రవీందర్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పంటను పండిస్తున్నారు. థర్డ్ క్రాప్ అని కూడా చెప్తున్నాడు. పోయిన సంవత్సరం అయితే 1 టన్ను వరకు మనకు దిగుబడి తీసి 1 లక్ష రూపాయలు ఆదాయం పొందాడు. ఇప్పటికి ఒక 3 టన్నుల వరకు ఆదాయం వస్తుందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. 50,000 ఓను దాదాపుగా 2,50,000 రూపాయల వరకు కొంచెం మిగులుతుందని కూడా ఆ రైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఎవరైనా రైతులు దీనికోసం సలహాలు సూచనలు కావాలనుకుంటే నేను రైతుతోటి మరొక రోజు ఎప్పుడైనా సలహాలు సూచనలు చేసే ప్రోగ్రాం పెడతాను. అదేవిధంగా ఎవరైనా రైతును కాంటాక్ట్ అయితే కూడా మరొకసారి రైతు యొక్క నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. ఏదైనా డౌట్స్ ఉంటే రైతునే నేరుగా కాంటాక్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సోదరులు. నమస్కారం.